నమస్తే. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మేడారంలో సమ్మక్క సారళమ్మ గద్దెలను దర్శించుకున్నారు. బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సమ్మక్క సారళమ్మ గద్దెలను కూడా దర్శించుకుని బంగారం సమర్పించారు. అలాగే అభివృద్ధి పనులను పైలాన్ను కూడా ఆవిష్కరిస్తారు. మరి కాసేపట్లో పర్యటనకి సంబంధించిన అప్డేట్స్ నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని నిమిషాల క్రితమే మేడారం చేరుకున్నారు. ఆయన వచ్చి రాగానే హెలికాప్టర్ దిగగానే ఇక్కడ స్థానిక నాయకులు, మంత్రి సీతక్క, కొండ సురేఖ, స్థానిక నేతలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. స్వాగతం పలికి అనంతరం ఆయన నేరుగా పక్కనే ఉన్నటువంటి సీఎం కాన్వాయ్ ద్వారా పక్కనే ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారళమ్మల గద్దెల దగ్గరికి వెళ్లారు. గద్దెల దగ్గరికి వెళ్ళగానే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎత్తు బంగారం, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినా కూడా ఎత్తు బంగారం సమర్పిస్తారు. మేడారం సమ్మక్క సారళమ్మలకు ఇష్టమైనటువంటి ఎత్తు బంగారం అనే మొక్కు సీఎం రేవంత్ రెడ్డి తీర్చుకున్నారు. అయితే ఆయన 68 కేజీల తూకం తూగారు. గతంలో కూడా జాతరకు వచ్చిన సందర్భంలో జాతర పనులు విజిట్ చేసిన అనంతరం కూడా ఆయన ఎత్తు బంగారం సమర్పించారు. అప్పుడు 68 కేజీల తూకం తూగారు. ఇప్పుడు కూడా 68 కేజీల బంగారం ఇచ్చిన తర్వాత ఆయన నేరుగా గద్దెల దగ్గరికి వెళ్లారు. గద్దెల దగ్గర వనదేవతలను దర్శించుకుని అమ్మవారికి చీరలు సమర్పించారు. ఈ సందర్భంలో మంత్రి సీతక్క అక్కడే సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కూడా కట్టినటువంటి దృశ్యాలను మనము చూసాం. అక్కడ మొత్తం కూడా ఆలయం పునర్నిర్మాణమైనటువంటి పనులు, అప్పుడు గత జాతరలో హడావుడిగా ఉన్నటువంటి పనులు పూర్తిగా కాలేదు. దాదాపుగా అప్పుడు 90% పూర్తయి కొన్ని పనులు ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పనులు కూడా పూర్తి చేశారు. కాబట్టి ఆలయాన్ని మొత్తం కూడా తిరిగి చూశారు. ఆలయం ప్రాకారాలు కానీ అక్కడ కొత్తగా నిర్మించినటువంటి రాతి కట్టడాలు, గిరిజనులకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులను రాతిపై చెక్కించారో అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో పనులను విజిట్ చేశారు. తర్వాత అక్కడి నుంచి కొద్దిసేపట్లోనే బయలుదేరబోతున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా ములుగు చేరుకుంటారు. ములుగులో కూడా 16,000 పంచాయతీ రోడ్లకు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి 16,000 కోట్ల రూపాయలతో పంచాయతీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఒక పైలాన్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ములుగులో. ఈ పైలాన్ను కూడా 16,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పైలాన్ను ఆవిష్కరించి అక్కడనే పక్కనే ఉన్నటువంటి సమీకృత కలెక్టరేట్ భవనాల సముదాయం ఏదైతే ఉందో ఐడిఓసిని కూడా ఆయన కొత్తగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఐడిఓసి కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించి అక్కడే అందులోనే అధికారులతోటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి ఒక సమావేశం నిర్వహిస్తారు. అక్కడే పెన్షన్స్ కు సంబంధించి కూడా కొందరికి పెన్షన్లు కూడా ముఖ్యమంత్రి కొత్త పెన్షన్లు ఏవైతే మంజూరు చేశారో వారికి అక్కడి నుంచే పంపిణీ చేస్తారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లను చేస్తారు. గత వారం రోజులుగా మంత్రి సీతక్క ఇక్కడే ఉంటూ మేడారంలో కావచ్చు, ఇటు ములుగులో కావచ్చు ఈ ముఖ్యమంత్రి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పనుల్లోనే ఆమె బిజీ ఉన్నారు. పైలాన్ నిర్మాణం కానీ ఇతర పనుల్లో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ములుగులో కొత్తగా నిర్మించినటువంటి ఐడిఓసి ప్రారంభించిన తర్వాత నేరుగా పరకాల చేరుకుంటారు. పరకాలలో బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో అంటే ఇక్కడ పరకాల్లో కూడా కొన్ని శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోనే శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా పలు అభివృద్ధి పనులకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇట్లా పలు అభివృద్ధి పనుల 100 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి 600 కోట్ల పైచిలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు సంబంధించిన శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. ఈ శిలాఫలకాలు అన్నింటినీ కూడా ఒకేసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మాట్లాడతారు. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేసినటువంటి అభివృద్ధి పనులను మొత్తం కూడా ఆయన చెప్తారు. తర్వాత అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలను, ఇక్కడ కాళేశ్వరం కావచ్చు, వీటన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ గోదావరి నీటిని ములుగు జిల్లాకు తరలించేందుకు ప్రత్యేకమైనటువంటి అంటే లక్నవరం ఇటు రామప్ప చెరువులను
నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ దానికి తీసుకుంటామని గత పర్యటనలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఆ పనుల గురించి కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లక్నవరం ఎప్పటికీ ప్రతి సీజన్ లో నిండుగా ఉంటే జంపన్న వాగు కూడా పారుతా ఉంది. సమ్మక్క సారలమ్మ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మొత్తం కూడా 365 రోజులు జంపన్న వాగు పారేలా చర్యలు తీసుకుంటామని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ హామీ ఇచ్చారు మేడారం సన్నిధిలో. కాబట్టి ఇప్పుడు ఆ పనులపైన కూడా ముఖ్యమంత్రి దాని కూడా ప్రస్తావన తెచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన మీద రాజకీయ విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. గతంలో ములుగుకు సంబంధించినటువంటి కలెక్టరేట్ నిర్మాణం ఏదైతే ఉందో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే చాలా వరకు నిర్మించారు. వీళ్ళు కేవలం సున్నాలు మాత్రమే వేసి తాము నిర్మించామని చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఒకవైపు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇక్కడ సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఇతర పనులు కూడా టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి పర్యటన మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళని ముందస్తు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయచంద్ర.